వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మేషరాశి వారి గురించి పూర్తి జాతకం తెలుసుకుందాం. జూన్ నెలలో అయితే ఈ మేషరాశి వారు ముగ్గురు స్త్రీలతో ఈ రాశివారు జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులైతే కనిపిస్తూ ఉన్నాయి. ఆమె మీకు పెద్ద శత్రువు. మీ కుటుంబంలో కావచ్చు, మీ బంధువులో కావచ్చు, ఆమె అయితే ఖచ్చితంగా ఉన్నారు. ఆమె మూలంగా మీ యొక్క జీవితంలో అనేక రకాలమైనటువంటి ఫలితాలు అయితే మీకు సంభవించబోతున్నాయి. కాబట్టి ఈ ముగ్గురు స్త్రీలతో ఈ యొక్క మేషరాశి వారు జాగ్రత్తగా ఉండాలి. కనుక ఈ మేషరాశి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఎలా ఉంటాబోయేతో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ఇక మేషరాశిలో జన్మించినటువంటి వారికైతే ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికైతే వీరి యొక్క తెలివితేటలను ఉపయోగించుకుంటే గనక వీరు చాలా అద్భుతమైనటువంటి విజయాలనైతే సృష్టిస్తారు అని కూడా చెప్పుకోవచ్చు. అలానే వీరు అన్ని విజయాల్లో కూడా ముందు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అంటే ఆర్థిక సమస్యలు రాకుండా ఉండడం కోసం ముందుగానే వీరు చాలా రకాలుగా అయితే ప్లాన్ చేసుకొని డబ్బునైతే సేవ్ చేసుకుంటూ ఉంటారు. అలానే ముందు జాగ్రత్తలు ఫ్యూచరు కోసమైతే వీరు ఎక్కువగా డబ్బులు అయితే సేవ్ చేసుకోవడం వంటివి అయితే జరుగుతూ ఉంటుంది. కేవలం డబ్బు ఒకటే కాదు, వీరు ఏదైనా సరే అంటే సమస్య రాకముందే పరిష్కార మార్గాన్ని కనిపెట్టుకొని ఉంటారు. అలానే ఒక వ్యక్తిత్వాన్ని అలాంటి ఒక మంచి తెలివితేటలు అయితే కలిగి ఉంటారు ఈ మేషరాశి వారు. అయితే ఈ మేషరాశి వారికి కొద్దిగా కోపం కూడా అధికమే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మేషరాశి అనేది అగ్నితత్వమైన రాశిగా పరిగణించబడుతుంది. ఈ రాశి అగ్నితత్వమైనటువంటి రాశి అని కూడా చెప్పుకోవచ్చు. అయితే వీరికి కొంత ఆవేశం కొంత కూడా అధికంగా ఉంటుంది. అయితే వీరు కొన్నిసార్లు ఆలోచించకుండా ఆవేశంలో కూడా నిర్ణయాలు తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇలా ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవడం వల్ల వీరికి చాలా రకాల సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. ఎందుకంటే సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల వీరి ఫ్యూచర్ కోసం ఏవైతే అంచనాలు వేసుకొని ఉన్నారో అవి పూర్తిగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఫ్యూచర్ కోసం వేసుకున్నటువంటి అంచనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయే వీరికి సమస్యలు అనేవి కూడా ప్రారంభం అవుతాయని చెప్పుకోవచ్చు. కనుక ఈ యొక్క రాశి వారికి అయితే ఏ పని చేసినా కొద్దిగా ఆలోచించి ఆచితూచే నిర్ణయాలను తీసుకోవడం ఉత్తమమైనటువంటి అని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు చాలా అంటే చాలా కష్టపడే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారని, పరోక్షమైనటువంటి మాటలు కూడా ఎక్కువగా నమ్మి వీరి మంచి కోరే వారిని కూడా కొన్నిసార్లు అయితే దూరం చేసుకోవడం అయితే జరుగుతుంది. అయితే ఈ యొక్క రాశి వారికి అయితే అన్ని విధాలుగా కూడా బాగుంటుంది, కానీ కొంచెం కోపాన్ని తగ్గించుకుంటే ఇంకా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. కోపం అనేది కొంచెం తగ్గిపోతే కనుక అన్ని విధాలుగా వీరికి అదృష్టం అయితే కలిసి వస్తుంది. ఈ మేషరాశి వారికి అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. మీ యొక్క జీవితం సంతోషాలతో సాగుతుంది. అలాగే ముఖ్యంగా ఈ మేషరాశి వారి వ్యక్తులు వారి యొక్క జీవితంలో ముగ్గురు స్త్రీలతో, అంటే ముఖ్యంగా ఇరుగు పొరుగున ఉన్నటువంటి ముగ్గురు స్త్రీలతో మాత్రం మీరు జాగ్రత్త అయితే ఉండాలి. అలాగే పురుషులైతే కనుక మీరు పనిచేసే చోట కానీ, లేకపోతే మీరు వ్యాపారం చేసే సంస్థ కానీ, ఇలా ముగ్గురు స్త్రీలతో జాగ్రత్తగా ఉండవలసి అయితే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి ఈ మేషరాశి వారికి. అయితే ఒక పెద్ద శత్రువు మాత్రం మీకు ఉన్నారు. ఆ శత్రువు కూడా స్త్రీ అని చెప్పుకోవాలి. అంటే ముఖ్యంగా మీ కుటుంబ సభ్యుల్లో కావచ్చు, లేకపోతే మీ స్నేహితులలో కావచ్చు, లేదా బంధువులలో కావచ్చు, ఇలా ఒక పెద్ద శత్రువునైతే కలిగి ఉన్నారు. అంటే మీ జీవితం ఎప్పుడు కుట్టు పడుతుందని, జీవితంలో మీరు ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటారా అనేవారు 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ విధంగా మిమ్మల్ని సమస్యలు ఊబిలోకి నెట్టడానికైతే వీరైతే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మీ జీవితంలో ఇటువంటి వ్యక్తులైతే మీరు చూసే ఉంటారు. ఈ విధంగా మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతున్నారు. అలాగే మీ యొక్క బంధువుల్లో కానీ ఇటువంటి వ్యక్తులు ఉన్నారా? ముఖ్యంగా ఒక స్త్రీ మీ యొక్క నాశనాన్ని అయితే కుట్రాలైతే పన్నుతుంది. ఆమెతో
జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి అయితే ఈ జూన్ నెలలో అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ మేష రాశి వారికి. కొంతమందికి ఎంత దగ్గర బంధువులైనా సరే ఎప్పుడు కూడా మనం ఎదుగుతుంటే చూసి ఓర్వలేకపోతూ ఉంటారు. మనకు ఉచిత సలహాలు ఇచ్చిన మన యొక్క జీవితంలో సమస్యలనైతే క్రియేట్ అయితే వారు చేస్తూ ఉంటారు. అలాగే మన గురించి చెడుగా ప్రచారం అయితే చేస్తూ ఉంటారు. ఇలాగే మన చెడ్డ పేరు వచ్చేలాగా చేయడానికైతే వారు ఎక్కువ కూడా ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. ఏదైనా ఒక చిన్న అవకాశం వారికి చిక్కితే దాన్ని పట్టుకొని వేలాడుతూ ఉంటారు. అటువంటి వ్యక్తి మీ యొక్క జీవితంలో ఉన్నారు. కుటుంబ సభ్యుల యొక్క మీ యొక్క జీవితంలో కానీ ఉంటారు. తనతో మాత్రం మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఈ సమయం అయితే చాలా తక్కువగా ఉంది కాబట్టి మీరు యొక్క జూన్ 1వ తేదీ నుంచి అయితే వీరికి ఈ నెలలో మీకు సంబంధించి పెద్ద సమస్య అయితే కొంచెం ఉంది కనుక మీరు జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మీ యొక్క పర్సనల్ విషయాలను గుర్తుకొని నమ్మి అందరితో షేర్ చేయకూడదు. అలాగే మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి రహస్యాల గురించి మీరు ఎవరితో అయినా చెప్పే ముందు వారికి మీ పూర్తి భరోసా అయితే ఉండాలి. లేని పక్షంలో ఆ వ్యక్తితో కూడా మీరు పరిశీలన విషయంలో చెప్పకపోవడమే ఉత్తమం. అలాగే ఈ యొక్క మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే గనక మీ యొక్క జీవితంలో ముగ్గురు స్త్రీలతో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీ కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ ఆ స్త్రీ పెద్ద శత్రువు అయితే ఉన్నారు. తనతో కూడా మీరు జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ మేషరాశి వారి యొక్క జీవితంలో మీరు జాగ్రత్త తీసుకుంటూ ముందుకు సాగితే మాత్రం ఖచ్చితంగా వీరు పని కుట్రాలు వారికి తిప్పికొట్టగలుగుతారు. అంటే మీకు చౌక చక్కగా తెలివితేటలు నేర్పరితనం ఉండాలి. ఎవ్వరు మన మంచినే కోరుకునే వ్యక్తులు, ఎవ్వరు చెడును కోరుకునే వ్యక్తులు అనేది మనకు కీడు జరగటానికి ఏ విధంగా వారు ప్రయత్నం చేస్తున్నారు ఈ అంశాలని కూడా మీరు నిశ్చితంగా గమనించాలి. అప్పుడే వారు పండిన కుట్రాలను ఖచ్చితంగా మీరు తిప్పికొట్టగలుగుతారు. మీ జీవితంలో సక్సెస్తో దాచుకొని వెళ్ళగలుగుతారు. వారు ఎన్ని రకాల కుట్రాలు పండినా మీ యొక్క జీవితంలో ఎన్ని సమస్యలు సృష్టించినా కానీ ఆ సమస్యను ఊబిలో నుండి అయితే మీరు బయటపడగలుగుతారు. కనుక ఈ మేషరాశి వారికి జూన్ నెలలో అయితే ఈ ముగ్గురు స్త్రీలతో చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయి. కాబట్టి ఈ మేషరాశి వారు నమ్మినా నమ్మకపోయినా ఈ మేషరాశి వారికి ముగ్గురు స్త్రీలతో వీరికి జరగబోయేది 100% మాత్రం ఇదే. భూమండలంలో ఈ మేషరాశి వారు ఎక్కడున్నా సరే వెంటనే ఈ యొక్క వీడియోని అనేది తప్పకుండా చూడండి.